పొలంలో పనిచేసుకునే ఒక రైతు ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె ఒక వేశ్య అని తెలిసి కూడా ప్రేమిస్తాడు. ఈమెకి ఎంత డిమాండ్ ఉందంటే అమ్మాయిలతో ఒక రాత్రి గడపడానికి అందరూ ఆస్తులను కూడా అమ్మేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె అంత అందంగా ఉంటుంది. ఎవరికైతే ఆ అవకాశం దక్కుతుందో వాళ్ళు అదృష్టవంతులుగా ఫీల్ అయిపోతారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రైతు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవేంటో చూద్దాం. హ్యాపీగా చిప్స్ తింటూ ఎంజాయ్ చేయండి. 1850లో కాలిఫోర్నియాలోని రాకీస్ అనే ఒక చిన్న టౌన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ఊర్లో ఏంజెల్ అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. అయితే విచిత్రంగా ఆమెను పొందడానికి లాటరీ వేస్తారు. ఎవరికైతే ఆ లాటరీలో నంబర్ వస్తుందో వాళ్ళు ఆ రోజు ఆమెతో గడపచ్చు. ఆమెకి అంత డిమాండ్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఏంజెల్ ఒక వేశ్య అనమాట. ఆమెని తల్లిదండ్రులు పెంచుంటే ఆమెకి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఏంజెల్ పైకి హ్యాపీగా కనిపించిన లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఆమెకి తన చిన్నతనం గుర్తొస్తుంది. అప్పట్లో ఆమె తల్లి నీనాతో కలిసి చాలా సంతోషంగా ఉండేది. ఆ రోజు ఆమెకి చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఆమె తండ్రి అలెక్స్ ఫస్ట్ టైం తనని చూడడానికి రాబోతూ ఉంటాడు. అయితే అలెక్స్ వచ్చిన వెంటనే ఏంజెల్ని ప్రేమగా పలకరించకుండా బయటికి వెళ్ళిపో అంటాడు. తర్వాత నీనాతో నీకు ఇక్కడ ఉండడానికి మాత్రమే ఆశ్రయం ఇచ్చాను, అంతేకాని నేను పెళ్లి చేసుకోను కూడా. ఈ బిడ్డని నేను ఒప్పుకోను, ఎందుకంటే ఇది నిజాయితీగా పుట్టిన పిల్ల కాదు అంటాడు. ఆ మాట విని నేనా కోపంతో ఊగిపోతుంది. అలెక్స్తో విపరీతంగా గొడవ పడుతుంది. అప్పుడు అలెక్స్ ఆమెని కోపంతో కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఏంజెల్ బయట నుంచి వింటూనే ఉంటుంది. తండ్రి నిజస్వరూపాన్ని చూసి బోరున ఏడుస్తుంది. తర్వాత ఆమె తల్లి నేనా బయటకు వచ్చి ఇందులో నీ తప్పేమీ లేదు, ఈ ప్రపంచంలో నువ్వే నాకు అత్యంత ప్రియమైన దానివి అని ఓదార్స్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత నేనాకు అలెక్స్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఇప్పటి నుంచి నీకున్న అన్ని దారులు మూసుకుపోయాయి అని రాసుంటుంది. అంటే అలెక్స్ తన ఇంటిని కూడా అమ్మేసి ఉంటాడు. ఇకపై వాళ్ళు ఎప్పటికీ కలవకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత నేనా తన కూతురిని తీసుకుని ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుంది. బ్రతకడానికి తన దగ్గర ఉన్న నగలు అమ్మాలని అనుకుని జాన్ అనే ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. కానీ జాన్ ఆమె నగలు చూసి ఇవి నకిలీవి, వీటికి ఎలాంటి విలువ లేదు, కానీ నువ్వు మాత్రం చాలా విలువైన దానివి, నువ్వు నా కోసం పనిచేస్తే నీకు డబ్బులు కూడా వస్తుంది, తల దాచుకోవడానికి ఒక చోటు కూడా దొరుకుతుంది అని అంటాడు. సో నేనా దగ్గర ఇప్పుడు ఎలాంటి ఆప్షన్ లేకపోవడం వల్ల తన కూతురు కోసం జాన్ చెప్పిన విషయాన్ని అంగీకరిస్తుంది. ఆ తర్వాత జాన్ నేనాని బాగా వాడుకొని ఆమెని వ్యభిచారపు రొంపులోకి దింపుతాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి డబ్బు సంపాదిస్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత నేనా అనారోగ్యానికి గురైపోయి మరణిస్తుంది. సో తల్లి తన కళ్ళ ముందే ఇలా ప్రాణాలు పోవడం చూసి ఏంజెల్ ఎంతగానో బాధపడుతుంది. ఇప్పుడు ఆమెకి ఒంటరితనం తప్ప ఇంకేమీ మిగలలేదు. తర్వాత ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్లోకి వస్తుంది. మైకేల్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తను వ్యవసాయ పనులు ఒంటరిగా చేసుకుంటూ ఉంటాడు. చాలా తెలివైనవాడు, భక్తి కూడా ఎక్కువే. ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. కానీ ఈరోజు మాత్రం దేవుణ్ణి నన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి నాకు ఇవ్వు దేవుడా అని కోరుకుంటాడు. తర్వాత ఆ రోజు సాయంత్రం మైకేల్ తన పంటని అమ్మడానికి ఈ పట్టణానికి వెళ్తాడు. అక్కడే ఫస్ట్ టైం ఏంజెల్ తనకి కనిపిస్తుంది. ఆమెను చూసిన మొదటి క్షణంలోనే మైకేల్ ప్రేమలో పడిపోతాడు. అతను తన ఫ్రెండ్ని ఏంజెల్ గురించి అడుగుతాడు. అయితే తన ఫ్రెండు ఆమె ఈ నగరంలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్లో ఉంటుంది. అంతేకాదు ఇక్కడ అత్యంత అందమైన ఖరీదైన అమ్మాయి తనే. ఆమెతో ఒక రాత్రి గడపడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు అని తన ఫ్రెండ్ చెప్తాడు. ఇది విన్న తర్వాత మైకేల్ షాక్ అయిపోతాడు. కానీ ఒక్కసారైనా ఆమెని కలవాలి అనుకుంటాడు. తర్వాత సాయంత్రం ఏంజెల్ తన షిఫ్ట్ ముగించుకొని బయటకు వస్తుంది. అదే సమయంలో డచెస్ అనే బిజినెస్ మేడం బాడీ గార్డ్ వచ్చి ఆ రోజు సంపాదించిన డబ్బుని తీసుకెళ్లడానికి వస్తాడు. కానీ ఆ బాడీ గార్డు ఆ రోజు సంపాదన చాలా తక్కువగా ఉందని ఏంజెల్ని తిడతాడు. డబ్బు ఇంకెక్కడైనా దాచిపెట్టావా అంటూ అనుమానంగా అడుగుతాడు. ఏంజెల్ కోపంతో నీ పని చూసుకో అని సమాధానం చెప్తుంది. అది విన్న బాడీగార్డ్ కోపంతో ఆమెను కొట్టడం ప్రారంభిస్తాడు. అతను ఏంజెల్ పట్టుకుని టబ్బులు ముంచేస్తూ బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అదే సమయంలో డచెస్ అక్కడికి చేరుకుంటుంది. ఆమెకి ఏం జరిగినా బయట ఉన్న జనాలు నిన్ను బ్రతకనివ్వరు, టైం వృధా చేయకుండా వెంటనే కొత్త షిఫ్ట్కి రెడీ చేయించు అని సీరియస్గా చెప్తుంది. కొద్దిసేపు తర్వాత ఏంజెల్ మళ్ళీ తన పని కోసం రెడీ అవుతుంది. ఈసారి మైకేల్ ఆమెను కలవడానికి వస్తాడు. ఏంజెల్ అతను చూసి నిన్ను ఎలా సంతోషపెట్టాలి అని అడుగుతుంది. అప్పుడు మైకేల్ నేను దానికోసం రాలేదు, నేను ఒక రైతుని, అందరిలాంటి ఉద్దేశం నాకు లేదు అని చెప్తాడు. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నిన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సీరియస్గా ప్రపోజ్ చేస్తాడు. ఏంజెల్ అది వినగానే గట్టిగా నవ్వేస్తుంది. ఈ వారం ఇది 5వ ప్రపోజల్ అంటుంది. ఇక్కడ రోజు ఎవరో ఒకరు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానంటారు, కానీ చివరికి అందరూ అది చేయడానికి వచ్చేవాళ్ళే అని వెటకారంగా అంటుంది. అయితే ఇక్కడ మైకేల్ టైం అయిపోవడంతో ఏంజెల్ అతన్ని బయటికి పంపించేస్తుంది. కానీ మరుసటి రోజు మైకేల్ ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చి మళ్ళీ ఏంజెల్ని కలవడానికి వస్తాడు. ఫస్ట్ టైం చూడగానే నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నాతో రావాలి,
మనం పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని చెప్తాడు. అయితే ఏంజెల్ మాత్రం అతని మాటలు లైట్ తీసుకుంటుంది. నీ డబ్బు నీ సమయం రెండు వృధా చేసుకోకు, నాకు నువ్వు కావాలన్న ఆలోచన అస్సలు లేదు, కాబట్టి నీ పని చూసుకుని వెళ్ళిపో అని చెప్తుంది. సో తర్వాత మైకేల్ టైం పూర్తవడంతో బాడీ గార్డ్ మళ్ళీ వచ్చి అతన్ని బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత మైకేల్ ఫ్రెండ్ అతనితో ఆమె నీకు సరైన అమ్మాయి కాదు, వెంటపడ్డం మానేయి అని సలహా ఇస్తాడు. కానీ మైకేల్ ఇంకొకసారి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత సాయంత్రం మైకేల్ మళ్ళీ ఏంజెల్ని కలవడానికి వెళ్తాడు. నువ్వు ఎందుకు ఈ నరకంలో జీవిస్తున్నావు, నీకు నన్ను ప్రేమించాలని అనిపించలేదా అంటాడు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏంజెల్ని ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పటికైనా నా ప్రేమని ఫీల్ అయ్యావా అని అడుగుతాడు. కానీ ఏంజెల్ మాత్రం నాకు నేను ప్రేమించే ఉద్దేశం లేదు, నాకు పెళ్ళంటే అస్సలు నమ్మకం లేదు, నువ్వు కేవలం ఒక రైతువు మాత్రమే అంతే అని సమాధానం ఇస్తుంది. సో మైకేల్ ఏమీ మాట్లాడకుండా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఏంజెల్ చిన్నగా ఉన్నప్పుడు తల్లి మరణించిన తర్వాత జాన్ అనే వ్యాపారి ఆమెని ఇంకో ఊరికి అమ్మడానికి తీసుకెళ్తాడు. అయితే అక్కడ ఉన్న సెల్లీ అనే అమ్మాయి జాన్ను చూసి దయచేసి ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావద్దు, ఆమె లాంటి వాళ్ళకి ఇది మంచి ప్లేస్ కాదంటుంది. కానీ జాన్ ఆమె మాటలు వినిపించుకోకుండా ఏంజెల్ని బలవంతంగా బాస్ దగ్గరికి తీసుకెళ్తాడు. కొద్దిసేపటికి అక్కడికి బాస్ డ్యూక్ వస్తాడు. జాన్ వెంటనే ఈ అమ్మాయిని తీసుకో, నాకు నా డబ్బు ఇవ్వు అని అంటాడు. అయితే డ్యూక్ సైగా చేసి తన గూండాలకు సిగ్నల్ ఇస్తాడు. వెంటనే వాళ్ళు జాన్ని అక్కడికక్కడే చంపేస్తారు. ఏంజెల్ అది చూసి భయంతో వణికిపోతుంది. కానీ డ్యూకు ఇప్పటి నుంచి నువ్వు నా కోసమే పని చేయాలి, నీకు వేరే దారి లేదు అంటాడు. సో ఆ రోజు నుంచి ఏంజెల్ని బలవంతంగా తనతో ఉంచుకుని భయపెట్టి వ్యభిచార కుప్పంలోకి తోసేస్తాడు. అయితే కొద్ది రోజులకి ఏంజెల్ భయాన్ని విడిచిపెట్టి ప్రపంచంలోని మగవాళ్ళంతా ఒకటే అని ఫిక్స్ అయిపోతుంది. కానీ ఆమెకి తప్పించుకునే మార్గం కనిపించదు. ఒకరోజు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతనెవరు కాదు, ఏంజెల్ తండ్రి అలెక్స్. కానీ ఏంజెల్ తన కూతురు అన్న విషయం తనకు తెలియదు. ఏంజెల్ని అతను గదిలోకి తీసుకెళ్ళిన తర్వాత నేను నీ కూతుర్ని, నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్తుంది. అలెక్స్ అది విని షాక్ అయిపోతాడు. తన తప్పు గ్రహించి అవమానంతో అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. అది చూసి సెల్లీ అనే ఒక మంచి మనసున్న అమ్మాయి ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో అని ఏంజెల్కి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోవడానికి సహాయం చేస్తుంది. కానీ ఈ విషయం డ్యూక్కి తెలియగానే కోపంతో సెల్లీని చంపేస్తాడు. తర్వాత ఏంజెల్ ఒక షిప్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో తనకు తెలియదు. ఆ షిప్లో ఇంకా కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఏంజెల్కి మాయమాటలు చెప్పి ఆమె నిద్రపోయిన వెంటనే ఆమెను కొట్టి మొత్తం డబ్బు దోచుకొని పారిపోతాడు. కట్ చేస్తే ఆమె ఒక కొత్త ఊర్లో ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో డచెస్ అనే ఒక మహిళ ఆమెను కాపాడినట్లు నటిస్తుంది. ఆమెని తన ప్యాలెస్లో వేసలు ఉండే ప్రదేశంలో వదిలేస్తుంది. సో ఇది ఆమె బ్యాక్ స్టోరీ. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఏంజెల్ హెల్త్ సరిగ్గా ఉండదు. ఆమె ఫ్రెండ్ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఏంజెల్ మైకేల్ గురించి ఆలోచిస్తూ ఇలా మారిపోయాను అని చెప్తుంది. ఆ సమయంలో ఆమె తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇప్పటి నుంచి ఈ జీవితం వద్దు, నేను నా డబ్బుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని డిసైడ్ అవుతుంది. అయితే తను సంపాదించిన డబ్బు అంతా డచెస్ దగ్గరే భద్రంగా ఉంచుంటుంది. కాబట్టి ఆమె డచెస్ దగ్గరికి వెళ్ళి నా డబ్బు కావాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటుంది. అయితే డచెస్ మాత్రం నువ్వు బయటికి వెళ్ళాక ఏం చేయగలవు, ఇక్కడ నేను నీకు ఇన్ని ఇస్తున్నా, మంచి భోజనం, మంచి బట్టలు, నీకు అవసరమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి, బయటికి వెళ్ళి నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. కానీ ఏంజెల్ నా డబ్బు నాకు కావాలి, నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది. అది విన్న డచెస్కి విపరీతంగా కోపం వస్తుంది. నీకు డబ్బు ఇవ్వడం కుదరదు అని చెప్పేస్తాడు. ఏంజెల్ వెంటనే ఇది నా డబ్బు, నువ్వు ఇవ్వాల్సిందే అని గట్టిగా నిలదీస్తుంది. అప్పుడు డచెస్ తన బాడీగార్డ్ని పిలిచి ఈమెకి సరైన బుద్ధి చెప్పండి అని ఆదేశిస్తుంది. అంతే, ఏంజెల్ని తీసుకెళ్ళి విపరీతంగా కొడతారు. ఆమెకి రక్తం కారిపోతూ ఉంటుంది. అయితే అదే రోజు రాత్రి మైకేల్కి కలలో ఏంజెల్కి ఏదో ప్రమాదం జరిగిందని ఫీల్ అవుతాడు. అది చూసిన వెంటనే అతను ఉదయాన్నే ప్యాలెస్కి చేరుకుంటాడు. అక్కడ కనిపించిన సీన్ చూసి చాలా బాధపడతాడు. ఏంజెల్ గాయాలతో ఉంటుంది. అది చూసిన మైకేల్కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడే ఇక్కడ నుంచి ఏమైనా తీసుకెళ్తున్నా అని డచెస్ ముందు నిలబడతాడు. కానీ డచెస్ నవ్వుతూ ఆమె నాకు చాలా డబ్బు బాకీ ఉంది, అది తీర్చాకే ఆమెను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అంటుంది. సో మైకేల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ అప్పు కంటే మూడింతలు ఎక్కువ డబ్బు విసిరేస్తాడు. ఇప్పటి నుంచి ఏంజెల్కి నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. అది చూసి డచెస్ ఆశ్చర్యపోతుంది. ఏంజెల్ కూడా షాక్ అయిపోతుంది. ఇది తను కూడా ఊహించలేదు. తల్లి ఇచ్చిన ఉంగరాన్ని తీసి ఏంజెల్కి పెడుతూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడుగుతాడు. ఈసారి ఏంజెల్ నిశ్శబ్దంగా చూస్తూ అంగీకరిస్తుంది. తర్వాత మైకేల్ ఆమెని తన ఫామ్ హౌస్కి తీసుకెళ్తాడు. నా వల్ల నువ్వు చాలా డబ్బు పోగొట్టుకున్నావు అంటుంది. కానీ మైకేల్ నాకు డబ్బు ముఖ్యం కాదు, నేను ఆ ప్రమాదం నుంచి కాపాడమే ముఖ్యం అంటాడు.
అప్పుడు ఏంజెల్ ఆ ఉంగరాన్ని తిరిగి మైకేల్ చేతిలో పెట్టేస్తూ, నాకు నయమైన తర్వాత నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నేను పెళ్లి చేసుకుని ఎవరికి బానిస అవ్వదలుచుకోలేదు అని చెప్తుంది. ఇప్పుడు మైకేల్ పెళ్ళి అంటే బానిసత్వం కాదు, సహజీవనం అని చెప్తాడు. ఆ తర్వాత ఏంజెల్కి కొత్త బట్టలు ఇచ్చి ఇవి వేసుకో అంటాడు. ఏంజెల్ ఆ బట్టలు చూసి ఇవి నీ భార్యవా అని అడుగుతుంది. అప్పుడు మైకేల్ కాదు, ఇవి నా సిస్టర్వి, ఆమె సంవత్సరం క్రితమే చనిపోయింది, ఇప్పుడు ఇక్కడ నేను పాలు మాత్రమే ఉన్నాం, కానీ ప్రస్తుతం పాలు వేరే ఊర్లో ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత ఏంజెల్ ఆ స్థలానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె శరీరం ఇంకా బలహీనంగానే ఉంటుంది. ఒకసారి మైకేల్ వెళ్ళిపోతున్నప్పుడు ఏంజెల్ లేచి నడవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ గాయాల వల్ల కింద పడిపోతుంది. అప్పుడు మైకేల్ ఆమెను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి, ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోలేదు, విశ్రాంతి తీసుకో అని చెప్తాడు. తర్వాత రాత్రి పొద్దుపోయేంత వరకు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంజెల్ నా తల్లి దేవుణ్ణి నమ్ముకుని ఎన్నో ప్రార్థనలు చేసింది, కానీ ఆమె జీవితం మొత్తం నరకంగా మారిపోయింది, అందుకే నేను దేవుణ్ణి నమ్మను. తర్వాత మరుసటి రోజు మైకేల్ తన పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏంజెల్ అతని దగ్గరికి వచ్చి, నేను నీ భార్యలాగా పనులు చేయలేను, కానీ నువ్వు చేస్తున్న ఫామ్ పనుల్లో సహాయం చేయగలను అని చెప్తుంది. ఇది మైకేల్ని ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎందుకంటే ఏంజెల్ ప్రవర్తనలో మెల్లిగా మార్పు గమనిస్తాడు. ఆమె హెల్ప్ చేయడానికి ఓకే చెప్తాడు. ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో పనులు నేర్పిస్తాడు. కోడిగుడ్లు ఏరుకోవడం, చేపలు పట్టడం, ఇలా అన్ని పనులు ఆమెకి చూపిస్తూ నేర్పిస్తాడు. ఆ పనుల్లో ఏంజెల్కి కూడా ఆసక్తి పెరుగుతుంది. తర్వాత ఒక రోజు రాత్రి మైకేల్ ఆమెని నిద్రలేపి, రా మనం ఒక చోటుకి వెళ్ళిపోదాం అంటాడు. అది అర్ధరాత్రి కావడంతో ఏంజెల్ ఇప్పుడు కొద్దిసేపట్లో తెల్లారిపోతుంది, ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తావు అని అడుగుతుంది. సో వెంటనే మైకేల్ ఆమెను ఒక కొండపైకి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి అద్భుతమైన సూర్యోదయం చూపిస్తూ, నిన్ను ఇలాగే రంగుల జీవితంలో నింపాలని నా కోరిక, ఈ సూర్యోదయం లాగా అందమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. దీనికి ఏంజెల్, నా జీవితంలో అర్థం చేసుకోలేని ఒప్పుకోలేని నిజాలు చాలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు నన్ను అసహించుకుంటావు అని చెప్తుంది. మైకేల్, నువ్వు అప్పుడు ఎంచుకోవాల్సిన జీవితం ఎంచుకోలేదు, కానీ ఇప్పటికైనా నీకు నచ్చిన జీవితాన్ని ఎంచుకో అంటాడు. అయితే ఏంజెల్ మాత్రం, నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు కూడా తెలియదు, నువ్వేమో నన్ను నీ భార్యగా చూస్తున్నావు, కానీ నా దగ్గరికి మాత్రం రావటం లేదు అంటుంది. నేను కేవలం నీ మనసులో నా కోసం కలిగే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు. ఆ సీన్ తర్వాత వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మొదటిసారి మైకేల్ ఏంజెల్తో టపాటప్ చేస్తాడు. ఆ క్షణాలని వాళ్ళు పూర్తిగా ఆస్వాదిస్తారు. తర్వాత రోజు ఫామ్కి పాలు వస్తాడు. అతను తన పనుల కోసం ఇంకో నగరానికి వెళ్ళి చాలా రోజుల తర్వాత తిరిగి వస్తాడు. మైకేల్ అతని కోసం ఎదురు చూసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు. తర్వాత పాల్కి ఏంజెల్ని పరిచయం చేసేందుకు అతన్ని తీసుకెళ్తాడు. అయితే పాల్ ఏంజెల్ని చూసి గుర్తుపడతాడు, కానీ ఏమీ చెప్పడు. మైకేల్ వెళ్ళిపోయిన తర్వాత పాల్ ఏంజెల్తో, నువ్వు నాకు బాగా తెలుసు, నువ్వేం చేస్తున్నావు అనేది కూడా నాకు తెలుసు, మైకేల్ చాలా మంచి వ్యక్తి, అతనికి నువ్వు సరైన భార్య కాదు అని చెప్తాడు. దీనికి ఏంజెల్, అతనే నన్ను కోరి ఇష్టపడ్డాడు, అన్నీ తెలుసుకున్న తర్వాత నన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా నన్ను యాక్సెప్ట్ చేయంటుంది. కానీ పాల్ ఒప్పుకోడు. అతను నేరుగా మైకేల్ దగ్గరికి వెళ్ళి ఆమె మంచి అమ్మాయి కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దీంతో మైకేల్కి చాలా కోపం వచ్చి భయంకరంగా కొడతాడు. నువ్వు నన్ను బ్రదర్లా భావిస్తే ఏంజెల్ని కూడా సిస్టర్లాగా భావించు అని చెప్పి మళ్ళీ పాల్కి సారీ చెప్తాడు. అలాగే నువ్వు వేరే సిటీకి వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని సలహా కూడా ఇస్తాడు. తర్వాత రోజు మైకేల్ ఏంజెల్తో, రేపు పాల్ సిటీకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి నిన్న జరిగిందంతా చెప్తాడు. ఇదంతా విన్న ఏంజెల్కి ఏం చెప్పాలో అర్థం కాదు. మైకేల్, నేను జీవితాంతం నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను, మనకు పిల్లలు ఉండాలి, సంతోషంగా జీవించాలి అంటాడు. అది విని ఏంజెల్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఎందుకంటే ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఈ విషయం మైకేల్కి తెలియదు. అయితే ఇక్కడ ఏంజెల్ గతం చూపిస్తారు. ఒకసారి ఆమె గర్భవతి అయిపోతుంది. దాన్ని ఎలాగైనా తీయించాలని డ్యూక్ నిర్ణయించుకుంటాడు. సో ఒక డాక్టర్ని పిలిచి బలవంతంగా అబార్షన్ చేయిస్తాడు. దీంతో ఏంజెల్ ఎప్పటికీ తల్లి అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఈ నిజాన్ని ఏంజెల్ తనకి చెప్పలేకపోతుంది. అయినా ఆమె తన బాధను పక్కన పెట్టి ఇప్పుడు ఫామ్లో అన్ని పనులు నేర్చుకుంటూ వ్యవసాయ పనులు చేస్తుంది. అంతేకాదు చేపలు పట్టడం కూడా నేర్చుకుంటుంది. ఇప్పుడు మైకేల్ ప్రేమని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. కానీ తన గతాన్ని తలుచుకుని నేను మైకేల్కి అర్హురాలని కాదు అనుకుంటుంది. ఒకరోజు మైకేల్ ఏంజెల్ అలా వెళ్తున్నప్పుడు ఒక కుటుంబాన్ని చూస్తారు. ఆ కుటుంబంలోని తల్లి ఎలిజబెత్ గర్భవతిగా ఉంటుంది. వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. అందువల్ల వాళ్ళు మరో ఊరికి వెళ్ళాలని అనుకుంటారు. ఇది చూసిన మైకేల్ ఏంజెల్ ఇద్దరు వాళ్ళని తమ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళకి తిండి కూడా పెడతారు. అది చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఆ కుటుంబంలో మరియం అనే ఒక పెద్ద కూతురు ఉంటుంది. ఆమె ఏంజెల్ని చూస్తూ, మీరిద్దరూ ఎలా కలిశారు అని అడుగుతుంది.
దీనికి ఏంజెల్ తన నిజ జీవిత కథ మొత్తం చెప్తుంది. తన గతం, మైకల్తో కలిసిన తీరు, తన జీవితం ఎలా మారిపోయిందో మొత్తం వివరిస్తుంది. దీంతో ఏంజెల్, మరియం ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎలిజబెత్ ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. అందరూ కూడా చాలా ఆనందిస్తారు. మైకేల్, మరియం ఇద్దరు ఆ మగబిడ్డను చూసుకోవడానికి బాధ్యత తీసుకుంటారు. అది చూసిన ఏంజెల్కి మైకేల్, మరియం మంచి జంట అవుతారు అనిపిస్తుంది. అయితే ఒకరోజు రాత్రి మరియం తండ్రి, నేను పాల్ దగ్గర భూమి కొనుక్కున్నాను, ఇక నుంచి మనం ఇక్కడే ఉంటాం అంటాడు. తర్వాత రోజు ఏంజెల్, మైకేల్ ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మరియం చాలా మంచి అమ్మాయి, మీ ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంటుంది. దీనికి మైకేల్, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను, మన మధ్యలోకి ఎవ్వరూ రాలేరు అని చెప్తాడు. అయితే అదే టైంలో ఏంజెల్ తన నిజాన్ని బయట పెడుతుంది. డ్యూక్ బలవంతంగా ఒక డాక్టర్తో ఆపరేషన్ చేయించి నన్ను ఎప్పటికీ తల్లి కాకుండా చేశాడు అంటుంది. అయితే మైకేల్ ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటాడు. ఇది నాకు అసలు ముఖ్యమే కాదు, నేను నిన్ను ఎలా ఉన్నా ప్రేమిస్తాను, మనం హోప్స్ వదులుకోకూడదు, ఏదైనా మిరాకిల్ జరగవచ్చు అని చెప్తాడు. కానీ ఏంజెల్ మాత్రం ఇది అసాధ్యం, నేను ఎప్పటికీ తల్లిని కాలేను, అంతేకాదు నీకు మంచి భార్యను కూడా కాలేను అని ఫీల్ అవుతుంది. తర్వాత రాత్రి డిన్నర్ సమయంలో ఏంజెల్ నన్ను మొదటిసారి సూర్యోదయాన్ని చూసిన చోటికి తీసుకెళ్ళు అని కోరుతుంది. సో ఇద్దరు అక్కడికి వెళ్ళి ఈసారి సన్ రైజ్ కాదు సన్సెట్ చూస్తారు. సో ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుంటారు. తర్వాత రోజు ఉదయం అందరూ నిద్రలేవక ముందే ఏంజెల్ ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్లో మైకేల్ ఉంగరాన్ని పెట్టి మరియంకి ఇచ్చి ఒక వ్యక్తితో కలిసి సిటీకి వెళ్ళిపోతుంది. తర్వాత మరియం ఆ లెటర్ని చదువుతుంది. ఆమె వెంటనే మైకేల్కి చూపించి నువ్వు వెళ్ళి ఆమెని ఆపాలి అంటుంది. కానీ మైకేల్ మాత్రం ఒక మాట అంటాడు, నేను ఆమె కోసం చేయాల్సిందంతా చేశాను, నా ప్రేమను అర్థం చేసుకునేలా చేశాను, కానీ ఆమె జీవితాన్ని ఎవరు బలవంతంగా మార్చలేరు, తిరిగి రావాలనుకుంటే అది ఆమె నిర్ణయం అని చెప్తాడు. తర్వాత ఏంజెల్ సిటీకి చేరుకుంటుంది. ఒక హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి మీ దగ్గర వంట పని ఉంటే ఇప్పించండి, అలాగే ఉండడానికి కూడా ఒక చోటు కావాలి అని అడుగుతుంది. దీనికి హోటల్ యజమాని సరే అని ఒప్పుకుంటాడు. ఆ రోజు నుంచి ఏంజెల్ హోటల్లో పనిచేయడం మొదలు పెడుతుంది. కానీ అదే రోజు డ్యూక్ మనసులో ఒకటి చూసి ఆ విషయం వెంటనే వాళ్ళతో చెప్తాడు. సో రాత్రి హోటల్ మొత్తం మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోతుంది. తర్వాత రోజు ఏంజెల్ కాలిపోయిన వస్తువులన్నీ సర్దుతూ ఉన్నప్పుడు డ్యూక్ ఎదురుగా కనిపిస్తాడు. డ్యూక్ అంటే ఎవరో కాదు, బాల్యంలో జాన్ని చంపి ఏంజెల్ని తన ఆధీనంలోకి తీసుకున్న క్రూరుడు. ఇప్పుడైనా ఇదే సిటీలో మళ్ళీ తన పాత అక్రమ వ్యాపారాలని ప్రారంభించుంటాడు. కానీ ఈ విషయం ఏంజెల్కి తెలియదు. డ్యూక్ ఆమెని తన వెంట రమ్మంటాడు. అయితే ఏంజెల్ నువ్వు నన్ను బలవంతంగా తీసుకెళ్ళలేవు అని చెప్తుంది. అప్పుడు డ్యూక్ నిన్న రాత్రి హోటల్కి నిప్పు పెట్టింది ఎవరో తెలుసా, నేనే, నువ్వు వద్దంటే ఈ హోటల్ యజమాని కూడా చంపేస్తాను అని బెదిరిస్తాడు. సో ఏంజెల్కి వేరే ఆప్షన్ లేక డ్యూక్ వెంట వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పిల్లలను చూసి చాలా బాధపడుతుంది. తనలాగే వాళ్ళు కూడా బలవంతంగా ఉంటారు. దీన్ని చూసిన ఏంజెల్ నీకు పెద్దవాళ్ళని ఎదిరించే దమ్ము లేక చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళని హింసిస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు కోపంతో డ్యూక్ నేను చెప్పినట్లు చేయకపోతే నేను చంపేస్తాను అని బెదిరిస్తాడు. ఇప్పుడు నువ్వు అందంగా రెడీ అవ్వు, నిన్ను అందరికీ పరిచయం చేయాలి అని మాట్లాడతాడు. స్టేజ్ మీదకి తీసుకెళ్లి డ్యూక్ ఏంజెల్ని అందరికీ పరిచయం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ ఇక్కడ మొదటిసారి ఏంజెల్ దేవుడికి ప్రార్థిస్తుంది. దేవుడా, నిజంగా నువ్వు కానీ ఉంటే కనీసం ఆ పిల్లల కోసమైనా నన్ను రక్షించు అని వేడుకుంటుంది. తర్వాత డ్యూక్ స్టేజ్ మీద ఏంజెల్ని పంపించబోతూ ఉండగా ఏంజెల్ స్టేజ్ మీద డ్యూక్ దుర్మార్గాన్ని మొత్తం బయట పెడుతుంది. ఇతను చిన్నపిల్లల్ని ఎలా హింసిస్తున్నాడో, నా జీవితం ఎలా నాశనం చేశాడో మొత్తం వివరిస్తుంది. దీన్ని విన్న జనాలు కొంచెం సేపు మౌనంగా ఉంటారు. కానీ డ్యూక్ ఇదంతా నిజం కాదు, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అంటాడు. కోపంతో స్టేజ్ మీద ఉన్న ఏంజెల్ని లాక్కెళ్ళి ఒక గదిలో తోసేస్తాడు. ఆమెని కోపంతో చంపబోతూ ఉన్నప్పుడు అతని దగ్గరే పనిచేస్తున్న ఒక వ్యక్తి అతన్ని కిందకు దూసేస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా కాలంగా డ్యూక్ ఆకృత్యాలని చూసి భరించలేకపోతాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పిల్లల్ని తీసుకుని పారిపో అని ఏంజెల్తో చెప్తాడు. ఏంజెల్ వెంటనే పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతుంది. ఆ సీన్ చూసి జనాలకు నిజం అర్థమైపోతుంది. డ్యూక్ నిజంగా ఒక క్రూరుడు అని అంగీకరిస్తారు. అందరూ కోపంతో అతనిపై విరుచుకుపడతారు. డ్యూక్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ జనాలు అతన్ని చుట్టుముట్టి పట్టుకొని అతనికి మరణ శిక్ష విధిస్తారు. తర్వాత 3 ఏళ్ళ తర్వాత పాల్ ఇంకో నగరానికి వస్తాడు. ఒకరోజు అతను ఊహించిన విధంగా ఏంజెల్ని చూస్తాడు. వెంటనే ఆమెని ఫాలో చేస్తాడు. ఆమెని ఫాలో అవుతూ ఒక పెద్ద స్కూల్కి చేరుకుంటాడు. అక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నప్పుడు ఏంజెల్ అతనికి కనిపిస్తుంది. అతను ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.
అప్పుడు ఏంజెల్ నవ్వుతూ, ఇది ఒక స్కూలు, నాలాంటి అమ్మాయిలకు కొత్త జీవితం మొదలవుతుంది అని నమ్మకం కలిగించే చోటు అని చెప్తుంది. అప్పుడు పాల్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మైకేల్ మరియం గురించి అడుగుతుంది. అప్పుడు పాలు, మైకేల్ ఎప్పటికీ మరియని సిస్టర్గా మాత్రమే చూశాడు, నిజం చెప్పాలంటే ఇప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా నీ కోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్తాడు. దీన్ని విన్న ఏంజెల్ కన్నీళ్లు పెట్టుకుని చాలా బాధపడుతుంది, ఎందుకంటే ఆమె మైకేల్ జీవితం మరొక అమ్మాయితో సాగాలని కోరుకుంది. తర్వాత పాలు, నేను 4 గంటల్లో బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతున్నాను, నువ్వు రావాలనుకుంటే నాతో పాటు రావచ్చు అని చెప్తాడు. కట్ చేస్తే తర్వాత మైకేల్ పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. ఊహించని విధంగా ఏంజెల్ తిరిగి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి, నిజానికి నా పేరు సారా, ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు, నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాత్రమే వచ్చాను, నీ జీవితంలో ఎన్నో కష్టాలు రావడానికి కారణమైనందుకు నన్ను క్షమించు అని అంటుంది. దానికి మైకేల్, ఈ కష్టాల వల్లే మనం ఈ అందమైన క్షణాలని ఆస్వాదిస్తున్నాం. ఆ తర్వాత తన తల్లి ఇచ్చిన ఉంగరాన్ని తీసి, ఇది నాకు ఎంతో విలువైంది, ఇప్పుడు నువ్వు నా జీవితంలో విలువైన దానివి అని చెప్తూ ఆ ఉంగరాన్ని ఆమెకి తొడుగుతాడు. తర్వాత ఇద్దరు సంతోషంగా ముద్దు పెట్టుకుంటారు. అలా కొన్నేళ్ళు గడిచిపోతాయి. మైకేల్ ఇప్పుడు షిప్పింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఏంజెల్ అక్కడికి చేరుకుంటుంది. ఈసారి ఆమె ఒంటరిగా రాదు, ఆమె ఇప్పుడు ఒక గర్భవతి, పక్కనే ఒక చిన్న పిల్లను కూడా తీసుకుని వచ్చి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంజెల్ అన్ని రకాలుగా హ్యాపీగా ఉందన్నమాట. ఈ హ్యాపీ మూమెంట్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.